లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు గెలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో తనను అక్రమ కేసుల్లో కేసీఆర్ అరెస్ట్ చేశారని, ఇప్పుడు అదే రూట్లో బీజేపీ పోతోందని అన్నారు. ఎంత బెదిరించినా తానెవ్వరికీ భయపడేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ ను గెలిపిస్తే బీజేపీతో పొత్తని కేసీఆర్ చెబుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వమన్నారు రేవంత్. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని, ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ఆత్మ అమిత్ షాను ఆవహించిందన్నారు రేవంత్. తనను బెదిరించేందుకు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ కు పోలీసులను పంపించారని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన సభలో పాల్గొన్నారు సీఎం. మోదీ సర్కార్ను ప్రశ్నిస్తే వేధించడం కామన్ అయిందన్నారు. కానీ తాను ఎవ్వరికీ భయపడనని చెప్పారు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు నడుస్తుందన్నారు రేవంత్. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి. రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. మల్కాజ్గిరి సెగ్మెంట్ లోని బాలాపూర్, బడంగ్పేటలో ప్రచారం చేశారు సీఎం రేవంత్. కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. అనంతరం ఆర్కేపురం, సరూర్ నగర్లలో రోడ్ షోలలో పాల్గొన్నారు రేవంత్. రాముడి పేరుతో బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 విడతల పోలింగ్ ముగియడంతో బీజేపీ నేతలు వణుకుతున్నారని తెలిపారు. బండి సంజయ్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. వాస్తవాలు గ్రహించి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ గారు వచ్చి ఎంతసేపు కూడా మతపరమైన విద్వేషాలు లేదా వివాదాస్పద అంశాలు తప్ప ఎన్నడూ కూడా నియోజకవర్గ ప్రజల కష్టాలు గాని, నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు. ఇవాళ కూడా ఊర్లలోకి పోతే నేను ఈ పని చేసినా ఆ పని చేసినా కాదు, ఆ చింతలు వచ్చినాయా, రాముడు దేవుడు ఫోటో వచ్చిందా అని అడుగుడు తప్ప ఇంకొక మాట లేనటువంటి ఈ వ్యక్తిని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి బండి సంజయ్ని తప్పకుండా ఇంటికి పంపి మనం ఈ రోజు మరొక్కసారి ఆనాడు స్వాతంత్ర్యం కోసం కష్టపడ్డట్టుగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని మాట మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే కేంద్రంలో అంబానీ, అదానీలకు మోదీ దోచిపెట్టారన్నారు మంత్రులు. పేదలను దోచి పెద్దలకు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కులమతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు. కాషాయ పార్టీని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు మంత్రులు. ఇక్కడ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకు తింటే అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు మాత్రమే ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేసి మన ప్రాపర్టీస్ అన్ని కూడా మరి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఆ కుట్రను ఛేదించాలంటే ఇందిరమ్మ రాజ్యం కేంద్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ 10 ఏళ్ల కాలంలో 500 గ్యాస్ సిలిండర్ 1200 పెంచింది. 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ 120 పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంట, రేగొండ బహిరంగ సభల దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిందేమీ లేదంటూ, మోదీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శిస్తూ గుడ్డు ఆకారంలో బ్యానర్లు ప్రదర్శించారు. 10 ఏళ్లుగా మోదీ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు నేతలు. ఉదయం గాంధీభవన్ నుంచి మంత్రులు, ఎంపీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల నామినేషన్లు, స్క్రూటినీ పూర్తి కావడంతో కొత్త వ్యూహాలపై చర్చించారు. నేతలు, అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రచారంలో కీలకమైన 11 రోజులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పారు. జూమ్ మీటింగ్లో దీపాదాస్ మున్షి, విష్ణునాథ్, వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేస్తుందని ఆరోపించారు ప్రధాని మోదీ. తాను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే శక్తి ఎవరికీ లేదని చెప్పారు.
గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో డబుల్-ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ వస్తే ప్రజల ఆస్తులు గుంజుకుంటుందన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. దేశ ప్రజలు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులపై కాంగ్రెస్ కన్నేసిందన్నారు. తల్లిదండ్రుల సంపాదన పిల్లలకు కాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతుందని తెలిపారు. కాంగ్రెస్ను గెలిపిస్తే వారసత్వ పన్ను వేయబోతుందన్నారు. మళ్లీ పాత రోజులను తేవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు మోదీ. ये डबल-आर टैक्स पर लगाम नहीं लगाई तो ये 5 साल में आपको ऐसा बर्बाद कर देगा, तेलंगाना फिर खुदा खड़ा नहीं हो पाएगा। पहले टीआरएस बीआरएस ने तेलंगाना को बर्बाद कर दिया, अब ये डबल-आर वो भी बर्बाद करेगा। గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటున్నాయన్నారు మోదీ. కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ పన్నులు వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతుందని ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్పై ఇప్పుడు ఆలోచించకుంటే 5 ఏళ్లు ఆగమవుతారని చెప్పారు. కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లు తీసేసే ముస్లింలకు ఇచ్చిందన్నారు మోదీ. రిజర్వేషన్లపై బంజారాలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేశాయని చెప్పారు. తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే శక్తి ఎవరికీ లేదని, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరగదన్నారు. वीडियो मॉर्फिंग तो कांग्रेस कुट्रలు చేస్తుందన్నారు మోదీ. ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन, इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है, लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं। కాంగ్రెస్ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ ఎన్నికలు హిందువులకు ఎంతో ముఖ్యమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. కేంద్రం ఇస్తున్న రేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫ్యాక్టరీలు లేకుంటే చెరుకులాగా రానున్న రోజులలో పసుపు కూడా బంద్ అవుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరవింద్. కాంగ్రెస్ రేషన్ కార్డు ఇవ్వనీకేమి కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కాంగ్రెస్ ఓడి చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కాంగ్రెస్ ఓడి చేస్తున్నాడు. ఇవాళ మనకి ఏమన్నా వస్తున్నది అంటే కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయబట్టి వస్తున్నది. ఇవాళ నేను పసుపు బోర్డు వచ్చింది, మనకు పసుపు రేట్లు వచ్చినాయి. దానికి మనం గొప్పలు చెప్పుకునేది కాదన్నా. ఈ పసుపు రేట్లు మీరు 20 ఏళ్ల కింద కూడా చూసిండ్రు, 30 ఏళ్ల కింద కూడా చూసిండ్రు. మనం చేసుకోవాల్సింది పసుపుకి సంబంధించి ఎగుమతులు పెంచుకోవడానికి ఏమేం తయారు చేయాలో ఆ ఫ్యాక్టరీలు తెచ్చుకోకపోతే మళ్ళా పడిపోతాయి పసుపు రేట్లు. కాంగ్రెస్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అసెంబ్లీ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బండి సంజయ్. మే 8న ప్రధాని మోదీ బహిరంగ సభ స్థల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే. ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలతో సమావేశం కానున్నారు. అమిత్ షా టూరుతో బీజేపీ స్టేట్ ఆఫీసులో సీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కేంద్ర విచారణ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పేరుతో పార్టీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్. ఎన్డీఏకు 200కి మించి ఎంపీ సీట్లు రావన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కేంద్ర విచారణ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయాయని ఆరోపించారు. మోదీ హయాంలో సంపద విదేశాలకు తరలిపోతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే లిక్కర్ స్కామ్ పేరుతో పార్టీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారని, 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు కేసీఆర్.
కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్నారు కేసీఆర్. $1కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. 7వ రోజు బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం నుంచి కొత్తగూడెం బయలుదేరిన కేసీఆర్ సిపిఐ పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పువ్వాడ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు కేసీఆర్. ఈ సమావేశంలో పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. బీజేపీ నేతలు తెలంగాణకు చేసేదేమీ లేదన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు హరీష్ రావు. వచ్చే జూన్కు తెలంగాణ వచ్చి 10 ఏళ్లు కాబోతా ఉన్నది. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నిక్కచ్చిగా ఢిల్లీలో పోరాడేటోడు కావాలి, అసెంబ్లీలో గలమి పెట్టేవాళ్ళు కావాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచిందనుకో ఉత్తయ్య దిష్టి బొమ్మలు లెక్క ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటినని ప్రజలకు అర్థమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కరోనా కట్టడికి తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ ఒప్పుకుంది. రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటివి జరగొచ్చని బ్రిటన్ కోర్టుకు తెలిపింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆస్ట్రాజెనెకా యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆస్ట్రాజెనెకా కంపెనీ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అఫిడవిట్లో ఆస్ట్రాజెనెకా కోర్టుకు తెలిపినట్టు బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ వివరించింది. ఆస్ట్రాజెనెకా టీకాపై బ్రిటన్ కోర్టులో చాలా మంది పిటిషన్లు వేశారు. ఈ టీకా మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని దాదాపు 51 కేసులు విచారణలో ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోవిషీల్డ్పై జామీ స్కాట్ అనే వ్యక్తి మొదటి కేసును వేశాడు. ఏప్రిల్ 2021లో వ్యాక్సిన్ వేసుకున్నానని, ఈ వ్యాక్సిన్తోనే రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని జామీ స్కాట్ ఆరోపించారు. ఏ మెడిసిన్ కైనా సరే, ఏ వ్యాక్సిన్ కైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి అరుదుగా కలుగుతాయి మరియు సాధారణంగా కూడా కలుగుతాయి. మనం ఎప్పుడైతే దాని యొక్క తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి చాలా మందిలో కలుగుతాయో అప్పుడు దాన్ని మనం ఆ వ్యాక్సిన్ గానీ మెడిసిన్ గానీ ఆపేయాల్సి ఉంటుంది. మనకు మరణాల నుంచి కాపాడడానికైతే కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది ఉపయోగపడింది. కానీ అరుదుగా కొద్ది మందిలో కూడా మనకి ఈ తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగజేయడం అయితే జరిగింది. మొదట్లో ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది. అయితే ఫిబ్రవరిలో కోర్టుకిచ్చిన డాక్యుమెంట్లో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్కి కారణమవుతుందని అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్, రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమవుతుంది. వ్యాక్సిన్ తీసుకుని వాళ్లలో టీటీఎస్ సంభవించవచ్చని కోర్టుకు ఆస్ట్రాజెనెకా నివేదించింది. కరోనా టైంలో కోవిషీల్డ్ను ఆస్ట్రాజెనెకా కంపెనీ తయారు చేసింది. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. కోవిషీల్డ్ టీకాను దేశంలో విస్తృతంగా వినియోగించారు. That's all for now.